నిర్మల్ జిల్లాకు సంబంధించి నిన్నటి రోజు నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. గతంలో లేని విధంగా 33 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 3 గంటల్లోనే నమోదవడం కారణంగా దాదాపు 8 కాలనీస్, జిఎన్ఆర్ కాలనీతో పాటు సోఫీనగర్ ప్రాంతం, అదేవిధంగా చాలా కాలనీస్ కూడా నీళ్లలోనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే అర్ధరాత్రి వరకు భయంకర పరిస్థితి ఉండే, కొంత వర్షం తెరిపించిన నేపథ్యంలో వరద ఉధృతి తగ్గినప్పటికీ ఉదయం నుంచి మళ్ళీ ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే నిర్మల్ కు సంబంధించి కడెం ప్రాజెక్ట్ తో పాటు గడ్డనబాగు, స్వర్ణ ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో గంటకు పెరుగుతున్న నేపథ్యంలో కడెంకు సంబంధించి 6 గేట్లను ఎత్తివేశారు. గడ్డన ప్రాజెక్టు సంబంధించి 3 గేట్లను ఎత్తారు. అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి 4 గేట్లు ఎత్తారు. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి దిగువనున్నటువంటి నిర్మల్ టౌన్ కు సంబంధించి జిఎన్ఆర్ కాలనీలో కాలనీ చుట్టూ నీరు చేరడంతో నిన్నటి రోజు నుంచి కూడా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ కట్ అయింది. ప్రస్తుతం అయితే ప్రజలంతా కూడా ఈ కాలనీకి సంబంధించి ఇళ్లలోనే ఉన్నారు. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా భారీ వర్షం కురవడం కారణంగా నేషనల్ హైవే 44 కూడా పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా సహాయ కార్యక్రమాల్లో ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తినా గానీ కంట్రోల్ రూమ్ కాల్ చేయాలని చెప్తున్న పరిస్థితి.